Hello everyone, welcome back to my channel. This is Keertana. It's been a long time నేనైతే వీడియో అప్లోడ్ చేసి ప్లీజ్ డూ వాచ్ ఆల్ మై వీడియోస్ ప్రీవియస్లీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేమైతే డైజీడేల్ ఫామ్ పార్క్ అయితే వెళ్ళాము. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తం ఫామ్ యానిమల్స్ నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫామ్ యానిమల్స్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ డాగ్స్, క్యాట్స్, హార్సెస్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ మా చిన్నోడు ఉన్నారు కాబట్టి మేము ఈ ప్లేస్కి వెళ్ళాము. సో ఇక్కడ హార్స్ రైడ్ ఉన్నదనేసి హార్స్ రైడ్ ఎక్కిస్తే వాడైతే స్టార్టింగ్ భయపడ్డాడు హార్స్ మీద కూర్చొని. బట్ తర్వాతకి ఇంకా కొంచెం ఓకే అయిందనమాట. ఇంకా అక్కడ ఆ పర్సన్ని దింపేసేయండి అంటున్నారు. బట్ నేనైతే కొంచెం మా చిన్నోడికి ధైర్యం చెప్పా, కొంచెం ఓకే అయిపోయిండు. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ హార్స్ రైడ్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరంతా వీడియో చూసేయండి అండ్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హెన్స్, ఇంకా మా చిన్నోడికి ఇలాంటివి చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాడైతే చాలా హ్యాపీ అయిపోయింది ఇవన్నీ చూసి. అక్కడైతే చిన్న బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బ్రీడ్ ఏంటో తెలియదు కానీ క్యూట్ అనిపించినాయి నాకైతే. ఇంకా మా చిన్నోడు అయితే అవే చూస్తూ ఉన్నాడు అనమాట. సో వాడికి అక్కడ డక్స్ కనిపిస్తే ఆ డక్స్ని చూస్తూ ఉన్నాడు. సో హీ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ. సో ఈ ఫామ్ యానిమల్సే కాకుండా లోపల గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ అడల్ట్స్కి కూడా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా మేము టికెట్ తీసుకున్నాం వాటికి. ఇంకా అక్కడ క్యాట్ చూడండి ఎలా చూస్తుందో, నేను వీడియో తీస్తుంటే అలా స్టేర్ అయిపోయి చూస్తుంది. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్, ఫొటోస్ అయితే మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ అయితే. నాకైతే మంచిగా అనిపించినాయి. అక్కడ కనిపిస్తుంది కదా డిజ్నీ ల్యాండ్ లాగే ఉంది, సేమ్ థీమ్తో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ లేకపోయినా ఇక్కడ ఎలా పెట్టారంటే ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ ఉన్నట్టుగా పెట్టారనమాట. సో అవన్నీ చూసి మా చిన్నోడు కూడా అన్నీ ఈ యానిమల్ నేమ్స్ అన్నీ, ఏ యానిమల్ ఉంటే ఆ యానిమల్ నేమ్స్ అని చెప్తూ వాడన్నీ చూశాడు. వాట్ ఈస్ దట్? జీబ్రా. జీబ్రా, దట్ ఈస్ నాట్ డియర్. చూడు స్నేక్ కూడా ఉంది. చూడు ఇదేమంటారు దీన్ని, ఇక్కడ ముందర. వాట్ ఈస్ దట్? సో ఇంకా మా చిన్నోడు అవన్నీ చూశాడు. మేమైతే ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్తున్నాం. అండ్ ఇంకొక పక్కన కూడా ఉన్నాయి, మొత్తం డైనోసార్ థీమ్తో ఉంది. అక్కడ జంగల్లో డైనోసార్స్ ఉన్నట్టు. అండ్ ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మా చిన్నోడికి అవన్నీ మా హస్బెండ్ చూపిస్తున్నాడు ఏంటి ఏది అనేసి. అన్ని బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు క్లోజ్ ఉందంట, 6 o'clock ఓపెన్ అవుతుందంట. ఇక్కడ హెన్స్ ఉన్నాయి అండ్ బర్డ్స్ కూడా ఉన్నాయి పక్కనే. సో అవైతే మనం ఫీడ్ కూడా చేయొచ్చు అంట దగ్గర నుంచి. సో అక్కడ బర్డ్స్కి ఫీడ్ చేద్దామని వెళ్తే అక్కడ అతను ఏమన్నాడంటే ఆ బర్డ్స్కి ఓవర్ ఫీడ్ అయిపోయిందంట. సో స్టమక్ ఫుల్ అయిందంట, మళ్ళీ తర్వాత రమ్మన్నారు. సరే అని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ముందరైతే ఇక్కడ పక్కన బోటింగ్ ఉంది పిల్లలు ఆడడానికి. అండ్ మా చిన్నోడైతే వాటర్ అంటే ఇష్టం కదా అనేసి ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాడు. బట్ వాటర్ అంటే ఇష్టం, బట్ బోట్ ఎక్కడానికి అయితే చాలా భయపడ్డాడు మా చిన్నోడు. సో మేమైతే ఇక్కడ ఎక్కించడానికి ట్రై చేసాం. ఆ బోట్ పెద్దగా ఉంది, కూర్చోడానికి ఓకే ఉంది, బట్ అది పడిపోతుందేమో అని వాడి భయం. సో వాడైతే ఎక్కలేదన్నమాట. చాలా ట్రై చేయించినాం, ఎక్కడా అని ధైర్యం చెప్తే కూడా నో వద్దు అనేసి అన్నాడు. సో ఇంకా తీసుకెళ్ళిపోయినాం. ఇక్కడ పక్కన మొత్తం సాంగ్స్ ఇంకా డెకరేషన్ చేశారు. ఏంటా అని చూసే వరకు అక్కడ ఫస్ట్ బర్త్డే అంట ఒక బాబుది. సో అక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అంట. నేనేమో దీని మీద ఉన్నా. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే కనుక డిజ్నీ ల్యాండ్ లాగే ఉంది మొత్తం. సో ఇక్కడ ఫొటోస్ అవన్నీ మంచిగా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్. అస్సలు ఆగట్లేదు, స్పీడ్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. అన్ని రైడ్స్ అన్ని కవర్ చేయాలి, టైం ఉండదేమో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. స్టెప్స్ ఇలా ఉన్నాయి అండ్ ఇది డిజ్నీ ల్యాండ్ లాగా ఉంది, చాలా బాగుంది. సో బోటింగ్కి పక్కనే ఇదైతే ఉందన్నమాట మిర్రర్ మేజ్. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇది కూడా.
అండ్ అక్కడ మా చిన్నోడు మా హస్బెండ్, ఇంకా మా చిన్నోడు వాటర్ దగ్గర నుంచి కదలట్లేదు. ఆ పక్కన అక్కడ చూద్దాం రా అంటే కూడా రావట్లేదు వాడు. ఆ వాటర్ బోట్ అయితే ఎక్కలేదు కానీ ఆ వాటర్ దగ్గర మాత్రం చాలా సేపు ఉన్నాడు. ఇంకా మేము మిర్రర్ మేజ్ లోపలికి వెళ్ళిపోయాం. సో ఇలా ఉంది మొత్తం గ్రీన్గా. అండ్ ఇక్కడ నుంచి మనం వే చూసుకొని వెళ్ళాలి. అండ్ మా చిన్నోడు హస్బెండ్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉన్నా. కనబెడతాం. అయ్యో ఇక్కడ డెడ్ ఎండ్ ఏం లేదు. చూస్తున్నా ఎక్కడ సైడ్ వెళ్తున్నా. పద నాన్నని పట్టుకుందాం దా. ఇంకా పదా. సో అక్కడి నుంచి మేము ఇంకా ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ పక్కన అయితే అన్ని గేమ్సే అంట. కిడ్స్ ప్లే జోన్ ఉంది అండ్ అడల్ట్స్ ఆడడానికి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయంట. సో అలానే మేము ముందుకి చూద్దామనేసి వెళ్తే ఇక్కడ నింజా జోన్ అనేది కనిపిస్తే సరే అని లోపలికి వెళ్ళాం. సో అక్కడ మా హస్బెండ్ అయితే ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కనుక్కుంటున్నాడు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఇది ఆడుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 ఛాన్సెస్ ఇస్తారు. సో ఆ 3 ఛాన్సెస్లో 2 ఛాన్సెస్ అయితే పోయినాయి. ఇంకా లాస్ట్ వన్ అయితే మంచిగా కొట్టింది మా హస్బెండ్. సో ఇలా బాగున్నాయి యాక్టివిటీస్, ఇంకా గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫుల్గా టైంపాస్ అయిపోతుంది. అండ్ కిడ్స్కి అయితే చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మా చిన్నోడికి అయితే ఇది ఎక్కించాము, కానీ ఇక్కడ వెనకాల పర్సన్ కూర్చొని నడిపిస్తాడనమాట. సో అంత భయం ఏమి ఉండదు. సో మా చిన్నోడికి కూడా నచ్చింది ఇది. సో ఇంకా వెళ్ళిపోయిండు ఆ పర్సన్తో మా చిన్నోడు. అట్లా ఒక 2 రౌండ్స్ వేపిస్తారు దానిలో. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఇదే కొంచెం ఫార్ అనిపించింది ప్లేస్. 45 కిలోమీటర్స్ అవే అంటే మరీ లాంగ్ అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ ఈజ్ ఓకే. అండ్ పబ్లిక్ కూడా ఆ రోజు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇక్కడైతే గోల్ఫ్ ఆడడానికి ఉంది. అండ్ మా చిన్నోడు అది పట్టుకొని దాంట్లో వేయడానికి అయితే చాలా ట్రై చేశాడు. బట్ ఈ గేమ్ కూడా ఛాన్సే బాగా ఆడుకున్నాడు మా చిన్నోడైతే. ఇంకా వాడైతే ఆ గోల్లో కొట్టాలని చెప్పేసి చాలా ట్రై చేశాడు. నాకైతే నచ్చింది. ఇక్కడ మా హస్బెండ్ కూడా వాడికి ఎలా వేయాలి ఎట్లా అనేది చూపిస్తున్నాడు అనమాట. లేదు వాడైతే ఇవ్వడట, వాడే ఆడుకుంటాడంట. సో ఇంకా సో గోల్ఫ్ అయితే ఛాన్స్ అయిపోయి ఆడాడు. వాడికి అది నచ్చింది కూడా, వదిలిపెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హార్స్ రైడ్ ఎక్కుతా అని చెప్పేసి అంటే ఇక్కడ ఎక్కిపించాము. సో ఇది కూడా బాగా నచ్చింది మా చిన్నోడికి. సో ఇది మెయిన్లీ మొత్తం కిడ్స్ కోసమే అనమాట. ఈ ప్లేస్ మొత్తం క్రియేట్ చేసింది కూడా వాళ్ళ కోసమే. సో ఇక్కడ ఇవన్నీ సీనరీస్, ఇక్కడ లోపల బైక్స్, కార్ రైడ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారు, బాగుంది. సో ఇక్కడ మా చిన్నోడైతే బైక్ ఎక్కాడు. అండ్ ఇక్కడ లోపల కొంచెం గ్రీనరీ లాగా, మొత్తం సీనరీస్ లాగా, అక్కడ ఫోటో షూట్స్ చేసుకోవడానికి కూడా ఆ ప్లేస్ అయితే బాగుంది. అండ్ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, బైక్, కారు. సో వాళ్ళకు ఒక 2 రౌండ్స్ అలా రైడ్ వేపిస్తారనమాట వాళ్ళే. సో ఇంకా మా చిన్నోడికి చాలా నచ్చింది. బైక్ అయితే ఎక్కేసి ఒక 2 రౌండ్స్ అయితే రైడ్ కొట్టేశారు ఇక్కడ. ఇంకా బైక్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరేది ఇక్కడ స్కూటర్ కనిపిస్తే అది ఎక్కుతా అనేసి అటు వెళ్ళిపోయిండు. సో ఇక్కడ బస్ రైడ్, ట్రైన్ రైడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పక్కనే ట్రైన్ రైడ్ అంట. సరే చూద్దాం అనేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ప్లేస్, సీనరీస్. ఇంకా వేరే వేరే లొకేషన్స్ ఉన్నట్టు క్రియేట్ చేసి బాగా చేశారు. చూడు నేను మా చిన్నోడైతే ట్రైన్ ఎక్కాము. అండ్ ఇక్కడ లోపల వేరే వేరే కంట్రీస్లో ఉన్నట్టుగా అనిపించింది నాకైతే, ఆ ఫీల్ వచ్చింది. అంత బాగుందనమాట. ఇక్కడ అంత బాగా క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఇంకా అన్నీ చూసుకుంటూ మేమైతే వెళ్ళాము. అండ్ ట్రైన్ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడ ముందుకెళ్తే ఇది ఒక గేమ్ కనిపించింది అనమాట. నేనైతే ఇది ట్రై చేసా. అక్కడ టచ్ అయిపోతే అది సైరన్ మోగుతుంది. అండ్ మా చిన్నోడు ఒకసారి నన్ను డిస్టర్బ్ చేశాడు. అండ్ సెకండ్ టైం కూడా ట్రై చేశాను అనమాట. కొంచెం వరకు బాగానే వెళ్ళాను, తర్వాత కొంచెం టచ్ అయిపోయింది, ఓడిపోయినా. హాయ్, మాట్లాడుతుందా మాట్లాడుతుందా హలో రోడ్లు పెట్టారా? సో పక్కనే బర్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆ బర్డ్స్ అయితే మాట్లాడుతున్నాయి, హలో అంటే హలో అంటున్నాయి. సో నవ్వితే నవ్వుతున్నాయి, హెడ్ నాట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ధైర్యం చేసి ఎక్కించుకున్నాడు మీదకి. నన్ను కూడా తీసుకోమంటే నాకు కొంచెం భయమైంది. అది షర్ట్ కొరుకుతుంది అనమాట.
బట్ ఇక్కడైతే బర్డ్స్ బాగున్నాయి. అండ్ పక్కన బర్డ్స్కి ఫీడ్ చేయడానికి ఉండే, బట్ అవి ఓవర్ ఫీడ్ అయినాయి అని అన్నారు. సో అవైతే ఫీడ్ చేయలేకపోయాను. బట్ ఎనీవేస్ చాలా బాగుంది, ప్లేస్ అయితే నచ్చింది. కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది. సో ఒకటే లాంగ్ అనిపించింది, బట్ ఎనీవేస్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో. లాస్ట్ బస్ రైడ్ బ్యాలెన్స్ ఉంటే బస్ రైడ్ కూడా ఎక్కేసి అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయినాము. సో చాలా బాగుంది ప్లేస్, అయితే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.